మళ్ళీ దంచవతలేసాడు గానీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. నిన్న బాబు బర్త్డే స్పెషల్గా ఎవర్గ్రీన్ క్లాసిక్ అతడుని రిలీజ్ చేశారు. మనం చూసాం. గ్లోరియాస్ 50th బర్త్డే అవ్వడం, అందరి ఫేవరెట్ అతడుని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ కట్అవుట్లు ఫ్లెక్సీలతో ల్యాండ్ మార్క్ ఇయర్ని నెవర్ బిఫోర్ హైప్ అండ్ అల్చల్తో రచ్చ చేశారు ఫ్యాన్స్. అయితే నిన్న ఎలా ఉండే, అతడు ఓపెనింగ్స్ ఏ రేంజ్లో వచ్చాయి, ఏ ప్లేస్లో ఉందనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మహేష్ అన్న నిన్నటితో 50 yearsకి వచ్చాడు. ఈ లోకాన్ని మోసం చేయొచ్చు, కానీ నాకు తెలుసు నువ్వు ఎవరని. లిటరల్ గా అదే అనిపిస్తుంది. ఏజ్ రివర్స్ వెళ్తుంది. సో ఫ్యాన్స్ ఈ బర్త్డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. 2 days ముందు నుండే ర్యాలీలు, ఫ్లెక్సీలు, కట్అవుట్లతో పండగ వాతావరణం తీసుకొచ్చారు. వీటికి తోడు అతడు లాంటి ఫిలిం రిలీజ్. ఈ మైల్ స్టోన్ ల్యాండ్ మార్క్ ఇయర్కి ఇంతకంటే పర్ఫెక్ట్ టైం రాదు. సో బుకింగ్స్ కూడా మస్తుండే, ముఖ్యంగా నైజాం, బెంగళూరు అండ్ యూఎస్ఏలో. అండ్ మాకు కూడా అన్నిసార్లు టీవీలో చూసిన థియేటర్లో ఒక యూనిక్ వైబ్తో క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మస్త్ ఎంజాయ్ చేసాం. అన్డౌటెడ్లీ అతడు ఈజ్ ఎ న్యూ డెఫినేషన్ ఫర్ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ టచెస్ ఆల్ జానర్స్. ట్రూ ఎవర్గ్రీన్ కల్ట్ క్లాసిక్ మాస్టర్ పీస్. అయితే నైజాం ఏరియాలో 1.64 కోట్ల గ్రాస్. ఇది 7th place ఆఫ్టర్ కలేజా, మురారి, గబ్బర్ సింగ్, బిజినెస్ మ్యాన్, ఖుషి అండ్ ఆర్యా 2. స్టిల్ కలేజా 3.33 కోట్ల గ్రాస్తో టాప్లో ఉంది. సీడెడ్లో 28 లక్షల గ్రాస్, వైజాగ్లో 14 లక్షల గ్రాస్, ఈస్ట్లో 20 లక్షల గ్రాస్, వెస్ట్లో 9 లక్షల గ్రాస్, గుంటూరులో 26 లక్షల గ్రాస్, వైజాగ్లో 14 లక్షల గ్రాస్, కృష్ణాలో 20 లక్షల గ్రాస్ అండ్ నెల్లూరులో 10 లక్షల గ్రాస్. సో టోటల్ తెలుగు స్టేట్స్లో 3.72 కోట్ల గ్రాస్తో డీసెంట్గా ఓపెన్ అయింది. బట్ న్యూ మూవీస్ ఎఫెక్ట్ వల్ల ఈసారి రికార్డ్ మిస్ అయింది. అలా తెలుగు స్టేట్స్ పరంగా 5th ప్లేస్లో ఉంది అతడు. ఒకసారి టాప్ 5 రిలీజ్ మూవీస్ తెలుగు స్టేట్స్ పైన ఒక లుక్ వేస్తే 5th ప్లేస్లో అతడు 3.72 కోట్ల గ్రాస్, 4th బిజినెస్ మ్యాన్ 4.37 కోట్లు, 3rd ప్లేస్లో మురారి 4.4 కోట్లు, 2nd కలేజా 5.35 కోట్లు అండ్ 1st ప్లేస్లో గబ్బర్ సింగ్ 5.9 కోట్లతో ఇంకా టాప్లో ఉంది. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి అతడు ఫస్ట్ డే 40 లక్షల గ్రాస్ అండ్ ఓవర్సీస్లో 1.1 కోటి గ్రాస్తో మళ్ళీ ఆల్ టైమ్ రికార్డ్ పెట్టాడు బాబు కలేజా తర్వాత. అలా టోటల్ వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్స్ లో 5.2 కోట్ల గ్రాస్ తో 5th ప్లేస్ లో ఉంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనింగ్స్ అయినా మహేష్ బాబు క్రేజ్ అండ్ అతడు సినిమా పొటెన్షియల్ కి 7 crore ప్లస్ ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. ఒకసారి వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్స్ లో టాప్ 5 రిలీజ్ మూవీస్ చూస్తే 5th అతడు 5.2 కోట్ల గ్రాస్, 4th బిజినెస్ మ్యాన్ 5.3 కోట్లు, 3rd ప్లేస్ లో మురారి 5.4 కోట్లు, 2nd కలేజా 6.9 కోట్లు అండ్ 1st ప్లేస్ లో గబ్బర్ సింగ్ 7.5 కోట్లు. సో టాప్ 5 లో 4 మహేష్ బాబు సినిమాలో ఒకటి పవన్ కళ్యాణ్ సినిమా ఉంది అండ్ లాంగ్ రన్ లో కలేజా ఆల్ టైమ్ రికార్డ్ గా 11 కోట్లతో కొనసాగుతుంది. అతడు ఇవాళ ఒక 1 crore కొట్టినా 6.3 crore కి రీచ్ అవుద్ది. మరి నెక్స్ట్ మంత్ పవర్ స్టార్ బర్త్డేకి తమ్ముడు సినిమా ఇస్తున్నారు. గబ్బర్ సింగ్ ఓపెనింగ్స్ ని కలేజా లాంగ్ రన్ ని కొడతా చూడాలి. ఎలాగో అక్టోబర్ లో బాహుబలి 1 and 2 ఎపిక్ న్యూ బెంచ్ మార్క్స్ పెట్టేస్తుంది, నో డౌట్. బాహుబలి ఒకవేళ కొత్త రికార్డ్ పెడితే మాత్రం మోస్ట్లీ అది ఇంకా అన్బ్రేకబుల్ రికార్డే. బికాస్ 10 crore 20 crore కాదు, వరల్డ్ వైడ్ గా 50 crore ఛాన్స్ ఉంది. నార్త్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి చూద్దాం, మీరేమంటారు? సో అది గైస్ మ్యాటర్. అతడు 4K ఓపెనింగ్స్ అండ్ టాప్ రీ రిలీజ్ మూవీస్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కమెంట్ చేసేసి అతడు ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.